హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జిఎస్కే క్రియేటివ్ హబ్. ఈ వీడియోలో మనం హనుమాన్ జయంతిని ఎందుకు జరుపుకుంటామో తెలుసుకుందాం. హనుమాన్ జయంతి అనేది ఆంజనేయ స్వామి జన్మదినం. ఇది హిందూ పురాణాలలో అత్యంత పవిత్రమైన పర్వదినాల్లో ఒకటి. హనుమంతుడు శ్రీరామునికి అత్యంత భక్తుడిగా నిలిచినవారు. ఆయన శక్తి, భక్తి, వినయం మరియు సేవా గుణాలలో దేవతలుగా పరిగణిస్తారు. ఈ రోజును భక్తులు చైత్ర పౌర్ణమి నాడు జరుపుకుంటారు. ఇది మార్చ్ మరియు ఏప్రిల్ మధ్య వస్తుంది. బాల్యంలో హనుమంతుడు చాలా అద్భుతాలు చేశాడు. అవి ఏమిటంటే మొదటిది, సూర్యున్ని పండు అనుకుని ఆకాశంలోకి ఎగిరినాడు. రెండవది ఏమిటంటే ఇంద్రుడు వజ్రాయుధం వాయుదేవుని కోసం హనుమంతుడు నియంత్రించడానికి ఇంద్రుడు వజ్రాయుధంతో కొట్టడంతో వాయుదేవుడు కోపంతో గాలిని ఆపేశాడు. దాంతో సృష్టిలో అల్లకల్లోలం ఏర్పడింది. మూడవది దేవతల వరాలు. దేవతలు హనుమంతుణ్ణి రక్షించి ఎన్నో అద్భుత వరాలను ఇచ్చారు. అవి ఏమిటంటే అమరత్వం, అమిత బలం, జ్ఞానం, శత్రునాశన శక్తి, సర్వరక్షణ. రామాయణంలో హనుమంతుని పాత్ర. హనుమంతుని జీవితం శ్రీరాముని సేవకుడిగా పరిపూర్ణంగా గడిచింది. శ్రీరాముడితో భేటీ సుగ్రీవుని దగ్గర. హనుమంతుడు వానరరాజు సుగ్రీవుని సహాయకుడిగా ఉండగా శ్రీరాముడు హనుమంతునితో మొదటిసారి కలుసుకున్నాడు. అప్పుడే అతని భక్తి ప్రారంభం. సీతమ్మను వెతకడం. లంకలో సీతమ్మను వెతికి ఆమెకి రాముని యొక్క మొక్కులు చెబుతూ ఆమెకు భరోసా ఇస్తాడు. లంకా దహనం. రావణుడు ఆజ్ఞలపై హనుమంతుడి వాడిని కాల్చగా అతను తన తోకతో లంకను అగ్నిలో దహనం చేస్తాడు. సంజీవని తెచ్చిన శక్తివంతుడు. లక్ష్మణుడి ప్రాణాలను రక్షించడానికి సంజీవని పర్వతాన్ని తీసుకువచ్చాడు. ఇది ఆయన బలాన్ని చూపుతుంది. హనుమంతుడు మనకు జీవితం గురించి నేర్పే పాఠాలు: భక్తి, ధైర్యం, వినయం, బలం, జ్ఞానం. భక్తి అంటే నిజమైన ప్రేమతో చేసే సేవే భక్తి. ధైర్యం, సమస్యలు ఎంత పెద్దవైనా ఎదుర్కోవాలి. వినయం, ఎంత శక్తివంతుడైనా వినయంగా ఉండాలి. బలం సేవ కోసం ఉపయోగించాలి. జ్ఞానం,